నెల్లూరు రాజకీయం ఎప్పుడెలా మారుతుందనేది ఎవరికీ అంతుచిక్కని పరిస్థితుంది. తాజాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చోటు చేసుకునేటువంటి పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయని చెప్పుకోవాలి. 3 ఏళ్ల ముందే రాజకీయాల్లోకి వస్తూ వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థిని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి ప్రకటన చేయడం అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని తీవ్ర విస్మయానికి గురిచేస్తుంది అంటున్నారు. నిన్నటి వరకు అంతా తానే నడిపించినటువంటి బాబాయ్ గిరిధర్ రెడ్డిని కూడా కాదని సాయి వైష్ణవి ఒక్కసారిగా ప్రెస్ మీట్ పెట్టి నెల్లూరు రూరల్ నాదే ఫిక్స్ అయిపోండి అని చెప్పడం వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఆయన ఏమైనా చక్రం తిప్పారా అనేటువంటి చర్చ అయితే నడుస్తుంది. ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళినటువంటి కోటంరెడ్డి కుటుంబంలో చీలిక తేవడానికి జగన్ వేసినటువంటి ఎత్తుగడలు ఏమైనా ఫలించాయా అని కూడా స్థానిక నాయకత్వంలో డిస్కషన్లు నడుస్తున్నాయి. అన్నదమ్ముల సవాల్ వెనక అసలు ఏం జరిగింది? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విద్యార్థి స్థాయి నేత నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ భిక్ష పొందినటువంటి ఆయన ఆ తర్వాత మనస్పర్ధలతో ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది మనం చూసాం. అన్నతో పాటే తమ్ముడు గిరిధర్ రెడ్డి కూడా నడవడం మనం ఫస్ట్ నుంచి చూసాం. ఇటీవల శ్రీధర్ రెడ్డి అనారోగ్య కారణాల వల్ల వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖంగా లేకపోవడంతో కేడర్ అంతా కూడా తమ్ముడు గిరిధర్ రెడ్డి తదుపరి అభ్యర్థి అని కూడా భావించడం ఇప్పటికీ మనం చూస్తున్నాం. గిరిధర్ రెడ్డి కూడా నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అధికారుల సమావేశాల్లో కూడా ఆయన పాల్గొన్నారనే ఆరోపణలు గుప్పించింది వైసీపీ మీడియా. సో అంతా సాఫీగా ఉందనుకున్నటువంటి ఈ టైంలో శ్రీధర్ రెడ్డి కుమార్తె రంగంలోకి దిగడం అనేది ఒక పెద్ద కుదుపుకి కారణమైంది. సాయి వైష్ణవి రావడం, కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడి వల్లే శ్రీధర్ రెడ్డి తన కుమార్తెను ముందుకు తీసుకొచ్చారని తెలుస్తున్నా. దీని వెనక వైసీపీ వేసినటువంటి స్కెచ్ కూడా ఏమన్నా ఉందా, జగన్ స్కెచ్ ఏమన్నా ఉందా అనే అనుమానాలు ఉన్నాయి. గిరిధర్ రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టడం ద్వారా కోటంరెడ్డి యొక్క కోటను బద్దకొట్టచ్చు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారా, అందువల్ల ఇది జరిగిందా అనేటువంటి గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. రామలక్ష్మణ్ లాంటి బంధంలో పొలిటికల్ చిచ్చు ఇది అంటున్నారు. ఇన్నాళ్ళు రామలక్ష్మణ్లా కలిసి ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య ఈ వారసత్వ రాజకీయం తీవ్ర అంతరాలను పెంచుతోంది అంటున్నారు. తనని రాజకీయంగా వెన్నుపోటు పొడిచారంటూ గిరిధర్ రెడ్డి తన అనుచరుల వద్ద తీవ్రంగా వాపోవడం చూస్తూ ఉంటే ఈ గొడవ ఎంత దూరం వెళ్ళిందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. గిరిధర్ రెడ్డి ఇప్పుడు తన సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి పనిలో పడ్డారు అంటూ కూడా ఆల్రెడీ టాక్ నడుస్తుంది నెల్లూరు వ్యాప్తంగా. కొన్ని నెలల్లోనే కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నటువంటి వేళ టీడీపీలో చోటు చేసుకున్నటువంటి ఈ అంతర్గత విభేదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక వరంగా మారబోతున్నాయి. కోటంరెడ్డి యొక్క బలాన్ని చేర్చడం ద్వారా నెల్లూరు రూరల్ని మళ్ళీ తన ఖాతాలో వేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది అని కూడా రాజకీయ విశ్లేషకులు కొంతమంది అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. నెల్లూరు రాజకీయాల్లో ఈ బ్రేకింగ్ న్యూస్ అని రేపినటువంటి వేడి అంతకంతకు పెరుగుతూనే ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు ఈ వ్యవహారం గురించి అనేది కామెంట్ చేయండి.